فلما رأوه زلفة سيئت وجوه الذين كفروا وقيل هذا الذي كنتم به تدعون. వారు ఆ వాగ్దానాన్ని అతి దగ్గరలో చూసుకున్నప్పుడు అవిశ్వాసుల ముఖాలు వికృతంగా మారిపోతాయి. మీరు పదే పదే అడుగుతుండేది ఇదే అని వారితో అనబడుతుంది. ఈ ఆయత్ మనకు సూచిస్తుంది, ఈ లోకంలో కియామతు ఎగతాళి చేసిన వారు ఆ దినం దగ్గరగా వచ్చినప్పుడు ఎంత బాధపడతారో తెలుపుతుంది. ప్రళయ ఘడియలు దగ్గరగా వచ్చినప్పుడు అవిశ్వాసుల ముఖాలు వికారంగా కలత చెంది నవ్వుగా మారతాయి. వారు ఈ లోకంలో ప్రళయాన్ని ఎగతాళి చేస్తూ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. అప్పుడు వారితో చెప్పబడుతుంది, ఇదే మీరు త్వరపెట్టి ఎగతాళి చేసిన ఆ దినం. ఇది వారి పశ్చాత్తాపం మరియు బాధను మరింత పెంచుతుంది. ఈ లోకంలో హెచ్చరికను ఎగతాళి చేసిన వారు ఆ దినం వచ్చినప్పుడు ఎంత బాధపడతారో ఈ ఆయత మనకు సూచిస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యం మనసులో ఊహించండి. కియామతు రోజు అకస్మాత్తుగా మన ముందుకు వచ్చేస్తుంది. ఈ రోజు ఇంకా టైం ఉంది అని అనుకుంటున్న మనం ఆ రోజు ఒకే ఒక్క క్షణం తిరిగి రావాలని కోరుకుంటాం. కానీ అది అసాధ్యం. ఈ లోకంలో నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఎప్పుడు వస్తుంది కియామత్ అని అడిగిన వాళ్ళు ఆ రోజు భయంతో పశ్చాత్తాపంతో వణుకుతారు. అప్పుడు మనకు ఎవరు సహాయం చేయగలరు? కాబట్టి నిజాన్ని గ్రహించండి, మనల్ని మనం కాపాడుకోవాలి. నువ్వు చేసే ప్రతి పుణ్యకార్యమే, పలికే మంచి మాట, మంచి అఖలాక్ నిన్ను కాపాడుతుంది. యా అల్లా, నా చిన్న కృషిని స్వీకరించు, మా హృదయాలను సజీవంగా ఉంచు. కియామత్ రోజున మా ముఖాలను ప్రకాశవంతంగా చేయి. మమ్మల్ని పాపాల నుండి కాపాడు. జన్నతుల్ ఫిర్దౌస్లో స్థానం ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.